Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రధానంగా మనతో పాటు ఉద్యమకారుడు, విద్యార్థి, ఉస్మానియాలో పేరుగాంచిన స్టూడెంట్, మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి ప్రస్తుతం ఇప్పటి గవర్నమెంట్ పరిస్థితి ఏంది, అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంది, ఉద్యోగాల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏందన్న చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలో మళ్ళీ ఒక అట్లా గాలి లెక్కలు వచ్చేసి ఏదో చేసే ప్రయత్నం ఏంటి, అసలు ఏం చేయబోతున్నాం అంటే ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి జిల్లా పార్టీ ఆఫీస్లో మంచిర్యాలలో ఫ్లాగ్ హాస్టింగ్ చేసినాం. అదేవిధంగా మొన్నటి వరకు మాకు పార్లమెంట్ నియోజకవర్గాల వారికి సమీక్షలు జరిగినాయి తెలంగాణ భవన్లో. సో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దానికి కొనసాగింపుగా పార్టీ సమావేశాలు పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. సో మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి 30వ తారీఖు నాడు బెల్లంపల్లిలో, 4వ తారీఖు నాడు చెన్నూరు, 5వ తేదీ నాడు మంచిర్యాల, ఈ 3 నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా పార్టీ సమావేశాలు పెట్టబోతా ఉన్నాం. సో దానికి సంబంధించి అంతా కూడా ఇవాళ మాట్లాడుకున్నాం, ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అనేటటువంటి. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయడం, ఈ ప్రభుత్వం ఏవైతే దుష్ప్రచారాలు చేసి అబద్ధాలాడి అబద్ధపు పునాదుల మీద గద్దెనెక్కి ఇచ్చినటువంటి హామీలను, చేసినటువంటి వాగ్దానాలను విస్మరించి ఏ రకంగా పనిచేస్తూ ఉందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి విషయాల మీద రాబోయే రోజుల్లో సీరియస్గా పనిచేయబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీని బొందబెడతాం అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి ఏంటి, దానికి ఎట్లా ఎదుర్కోబోతున్నాడు, ఎట్లా జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ కాబోతుంది? అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇంకా ప్రతిపక్ష నాయకుడుగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ముఖ్యమంత్రి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి, ఆ పదవిని మర్చిపోయి, ఆ స్థాయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా గతంలో మాట్లాడినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ మంత్రులు కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజలు అన్ని విషయాలు చూస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికన్నా ఎక్కువ గతంలో చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ మాట్లాడారు. మా పార్టీని వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఎందుకంటే ఇది ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పార్టీ. సరే, ఇవాళ దుష్ప్రచారాలు చేయడం ద్వారా, అబద్ధాలు చేయడం ద్వారా వాళ్ళు అధికారంలోకి రావచ్చు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఒకసారి అవకాశం ఇద్దామని కూడా అనుకోవచ్చు. అయినంత మాత్రాన ఇవాళ ఈ పార్టీనే లేకుండా చేస్తా అనేటటువంటి అహంకారపు మాటలు, కేసీఆర్ను పిసికేస్తాం, బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతుల బొంద పెడతాం, ఈ అహంకారపు మాటలు నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కరుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. బీఆర్ఎస్ అభివృద్ధి ఓడింది, కాంగ్రెస్ అబద్ధాలు గెలిచినాయి. కేసీఆర్ను ఎట్టి పరిస్థితిలో చెప్పరాని మాట ఏంటి, మీరు ఎట్లా ఒక విద్యార్థి నాయకునిగా, పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు దాని మీద? ఇప్పుడు నేను అదే మాట అంటున్నా. ఇప్పుడు సుమతి శతకం గుర్తుకొస్తుంది మా అందరికీ. ఇవాళ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి దునరగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి అన్నట్టుగా అయిపోయింది. ఇలా ఆ ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను అదే మాట అంటున్నా. ఇవాళ కేసీఆర్ను విసికేస్తా, పార్టీని పొందబెడతా అంటే నేను ఆల్రెడీ ఘాటుగా ఇవాళ ప్రెస్ మీట్లో కూడా సమాధానం చెప్పిన. కేసీఆర్ వెంట్రుక కూడా నువ్వు వీకలేవు, నీతో నేను కూడా కాదు అని చెప్పి. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి, 6 గ్యారంటీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి ఆ పనులు చేసేటటువంటి ప్రయత్నాన్ని నిడిచిపెట్టి ఇంకా రెచ్చగొట్టి ధోరణితో పిచ్చి పిచ్చిగా అహంకారంతో మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, తర్వాత జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అధికార పాత్రను మర్చిపోయి ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నట్టుగా మాకు కనబడతా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేర్చుకోవాలైనా, పద్ధతులు మార్చుకోవాలి, పరిపాలన చేసేటటువంటి క్రమంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఇప్పటికే ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల మీద చిల్లరమల్లర విమర్శలు చేస్తే, చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. దానివల్ల ఆయనకు వచ్చేది కూడా ఏం లేదు. రైతు బంధు డబ్బులు 7,000 కోట్లు ఒక కాంట్రాక్ట్ సంస్థకు పోయాయనే అనుమానాలు మాకున్నాయి. వెంటనే దీని మీద సీరియస్గా పరిగణించాలి, ప్రభుత్వం స్పందించాలన్నారు. ఏంటి దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉండే మాట్లాడినరా, లేకపోతే ఎట్లా చూడొచ్చు?
మేము ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము రైతు బంధు డబ్బుల కోసం 7,700 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచి రైతు బంధు డబ్బులు విడుదల చేసే క్రమంలో ఢిల్లీకి పోయి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడకుండా ఆపించారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత 7,700 కోట్లు రైతుల ఖాతాల్లో డబ్బులు పడాలి కదా. యాసంగి సీజన్కు మా ప్రభుత్వం ఉండుంటే ఈ పాటికి అందరి ఖాతాల్లో డబ్బులు పడేది. 60 లక్షల పైచిలకు మంది రైతుల కుటుంబాల ఖాతాలో డబ్బులు పడేది. ఇప్పటిదాకా పడకపోగా ఈ సీఎం ఉండి నిన్నేమంటాడు ఆయన, ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నెలాఖరు కల్లా మేము వేస్తామని చెప్పి అంటున్నాడు. మరి ఎటువైనా ఈ 7,700 కోట్లు ఇవాళ సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి, మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి కాకుండా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయిన ఒకరు మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంబంధించి గతంలో ఎన్నికలకు డబ్బులు ఇచ్చి వీళ్ళకి సాయం చేసినటువంటి కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి పోయినాయని, రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో ఢిల్లీలో కేంద్ర పార్టీకి కూడా కొన్ని డబ్బులు పంపించాలి కాబట్టి కొందరు కాంట్రాక్టర్ల సంస్థల ఖాతాల్లో వేసిరు, రైతు బంధు డబ్బులు అటు మలిపినరని చెప్పి చాలా విషయాలు మరి సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి, చర్చ నడుస్తూ ఉంది. నేనేమంటున్నా, దానికోసం ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వేసిర్రు, ఎన్ని ఎకరాల వరకు వేసిర్రు, ఎన్ని డబ్బులు అయిపోయినాయి, ఇంకెన్ని డబ్బులు మిగిలి ఉన్నాయి, ఆ వివరాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ వివరాల్ని చెప్పకుండా దాచిపెడుతుందంటేనే, ఈ విషయంలో మాట్లాడతలేదంటేనే ఏదో గోల్మాల్ జరుగుతుందనేది అర్థమవుతా ఉంది. ఇక రైతు బంధు డబ్బులు రాలేవని చెప్పి కొడంగల్లో ఒక రైతు మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా కొంతమంది మంత్రులు రైతు బంధు రాలేదంటే చెప్పుతూనే కొడదామంటున్నారు. మీడియా వాళ్ళు రైతు బంధు పైసలు రాలేవంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఖమ్మంలో మీడియా సంస్థల్ని జర్నలిస్టులను ఆయన హుంకరిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ గారు వారు బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతు బంధు డబ్బుల గురించి మాట్లాడు పాపం, ఇక రైతుల్ని తిడుతున్నారు, జర్నలిస్టులను తిడుతున్నారు, నాయకుల్ని తిడుతున్నారు. అంటే ఇవాళ మాట్లాడడం అడగడమే తప్పన్నట్టుగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ గుంపు మేస్త్రి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. సో ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే, ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో, ఏమైతే మీరు మాట చెప్పినారో వాటిని నెరవేర్చే ప్రయత్నం, నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9 నుంచి. 2 లక్షల రుణమాఫీ రైతులకు కాలే, కానీ అమ్మాయిలనైతే రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు వేరేళ్ళకి ఇవ్వద్దన్నందుకు విద్యార్థులను ఎట్లా కొడుతున్నారు పోలీసులు మీరు చూస్తూ ఉన్నారు. సో ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లోకి రాకుండా వేరే కంపెనీల ఖాతాల్లోకి పోతూ ఉన్నాయి. ఒక్క పథకం కూడా అమలుకు నోచుకోకుండా ఇందిరమ్మ రాజ్యంలో కరెంటు కోతలు మొదలైనవి, తర్వాత ఎరువులు విత్తనాలకు ఇబ్బందులు మొదలైనవి, మంచినీళ్లకు మహిళలకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హాలిడే, కడెం కెనాల్ కింద క్రాప్ హాలిడే, ఇవాళ చెరువులు కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితి, చెక్ డ్యామ్లలో నీళ్లు లేనటువంటి పరిస్థితి. మరి గుంపు మేస్త్రి పరిపాలన ఈ రకంగా కొనసాగితే ఏమిట్లకేం కాలే, 50 రోజులు కూడా కాలే, అయినప్పటికీ ఈ రకమైనటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. 50 రోజులు కూడా కాలేదు, కావాల్సుకొని మాపై ఎల్ఈడీలతో స్క్రీన్లు పెట్టి మాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బదనాం చేస్తున్నారు అంటున్నారు. ఏంటి అసలు దీనికి కారణమైంది? ఎందుకోసం మీరు అంటే వాస్తవానికి మేము చాలా రోజులు మాట్లాడొద్దు, ఆగుదామని చెప్పి అనుకున్నాం. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పని చేయాలి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా నెరవేర్చాలి, ప్రజలకు ఎట్లా చేరుకోవాలని ఆ పనులు వదిలిపెట్టి పాలనను గాలికి వదిలేసి పేరుకేమో ప్రజాపాలన అని పేరు పెట్టి ఇవాళ మా మీద దుష్ప్రచారం, మేము అప్పులు చేసినామని, అది చేసినామని. ఇవాళ 100 లక్షల కోట్ల అప్పు చేసిండు నరేంద్ర మోడీ భారతదేశంలో. ఇవాళ మేము గతంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయం ఎఫ్ఆర్బిఎం లిమిట్కు లోబడే మేము అప్పులు చేసి ఆస్తులు సృష్టించినాం. ఇవాళ బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున తెలంగాణకు మిషన్ భగీరథ ఒక ఆస్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక ఆస్తి, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆస్తి, హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో మేము నిర్మించిన ఫ్లైఓవర్లు, మెట్రో, ఇవన్నీ ఆస్తులు. సృష్టించినటువంటి ఆస్తులు 45,000 చెరువుల్ని మంచిగా చేసినాం. సృష్టించబడ్డటువంటి ఆస్తుల్ని వదిలిపెట్టి మేము అప్పుల కుప్ప చేసినామని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు 5,000 కోట్ల పైచిలకు అప్పులు వీళ్ళు చేసిరు. 50 రోజుల్లో 5,000 కోట్ల పైచిలకు అప్పులు చేసిరని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అప్పులు? కాబట్టి ఈ రకంగా మేము దుష్ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టడానికి మేము మాట్లాడాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, డెడ్ లైన్లు, డేట్లు మేము పెట్టడం కాదు, వాళ్ళే పెట్టారు. డిసెంబర్ 9 నుంచి ఇందిరమ్మ రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 ఇచ్చి తులం బంగారం ఇస్తున్నారు, ఇస్తలేరు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 65,000 పెండింగ్ ఉన్నాయి, రిలీజ్ చేస్తలేరు. రైతు బంధు రూపాయి పర్లేదు రైతులకు. రుణమాఫీ 2 లక్షలు కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మెగా డిఎస్ చేస్తామన్నారు, చేయలేదు. కాబట్టి ఇటువంటి చేయూత కింద మహిళలకు 4,000 రూపాయల పెన్షను, మహిళలకేమో అందరికి 4,000 రూపాయల పెన్షన్, పెద్దలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు.
అవి కాలే. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇది కాలే. ఆయన మాత్రం మొత్తం డబ్బులు ఎక్కడెక్కడ దాచుకోవాలని చెప్పి దావోస్ పోయొచ్చిండు, స్విట్జర్లాండ్ పోయొచ్చిండు, లండన్, ఇంగ్లాండ్ మొత్తం తిరిగి అన్ని సెట్ చేసుకొని చూసుకొని దుబాయ్ కూడా చూసుకొని మార్గ మధ్యంలో వచ్చిండు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దాకా మామూలుగా ఉండి పార్లమెంట్ ఎన్నికలు కాగానే హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టూ, RRR చుట్టూ ఎట్లెట్లా చేయాలి, ఏమేమి చేయాలని గుంపు మేస్త్రి తన గుంపులన్నింటి కూడా రెడీ చేసి పెట్టుకొని మొత్తం అంత అడ్డగోలుగా దోసుకొని తీసుకొని పోయి ఏ దేశాల్లో దాచుకోవాలో ఒక ట్రిప్ వేసుకొని వచ్చిండు. సో ఆయన సంపాదన మీద, ఆయన దోచుకునే దాని మీద, ఆయన దాచుకునే దాని మీద ఉన్న శ్రద్ధ వాళ్ళు చెప్పినటువంటి ఇందిరమ్మ రాజ్యంలోని ఈ పనులన్నిటి మీద ఎందుకు లేదనేది మా ప్రశ్న. ఇక అది కూడా మాట్లాడదంటే అసలు ఇవాళ మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్ర, గతంలో ఇచ్చింది అధికార పక్ష పాత్ర. అధికార పక్షంలో మాకు ఉండేటటువంటి పాత్ర ఏంది? పని చేయడం, అభివృద్ధి చేయడం, సంక్షేమం చేయడం. ప్రతిపక్షంలో ఉండే మా పాత్ర ఏంది? మాట్లాడమే, అధికార పక్షానికి అన్ని విషయాలు గుర్తు చేయడమే, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే. మా పాత్ర మేము పోషిస్తే కూడా వీళ్ళు చూస్తలేరు, ఓర్చుకుంటలేరు అని చెప్పి మాట్లాడడం, ఇది ఇక ఆడలేక మధ్యలో ఊడన్నట్టు తప్ప ఇంకోటి కాదు. దీని నుండి విషయాలను డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి 100 మీటర్ల లోతుల బీఆర్ఎస్ను బొంద పెడతాను మాట్లాడతాడు, కేసీఆర్ బొండ్రికాయ విసికేస్తాను మాట్లాడతాడు, ఇంకొక మంత్రి ఇంకో ధోరణితో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రజల కాన్సన్ట్రేషన్ను వీటి మీద నుంచి డైవర్ట్ చేయాలని కుట్ర. ఇవాళ 1,30,00,000 అప్లికేషన్లు వచ్చినాయి వివిధ పథకాలకు సంబంధించి. ఎన్ని స్క్రూటినీ చేసిండ్రు? ప్రజాపాలనలో ఎన్ని స్క్రూటినీ చేసిండ్రు? మరి ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో పైసలు ఎందుకు వేస్తలేరు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? కాబట్టి ఇదంతా గందరగోళంగా ఉన్నది. ఆయనకు పరిపాలన అనుభవం లేదు. రెడీగా ఉన్నాం, బ్యాగ్ చదువుకొని జైలుకు పోవడానికైనా దేనికైనా రెడీ అని బాల్క సుమన్ నోట్లోకి వెళ్ళి ఆ మాట వచ్చింది. ఏంది అసలు ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో? అంటే రాష్ట్ర నిజంగానే ప్రభుత్వం ఏమన్నా మీపై ఏదైనా కుట్ర చేస్తుందా, లేదంటే ఏదైనా కేసులు పెట్టించి జైలు పంపించే ప్రయత్నం చేస్తుందా? నిన్ననే కేసీఆర్ పై ఒకటి హైకోర్టులో పిల్లు కూడా ఫైల్ చేసిన పరిస్థితి, WP హియరింగ్కు అంటే ఆదేశాలు కూడా చీఫ్ జస్టిస్ ఇచ్చినట్టు. ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా కార్యకర్తల మీద, నాయకుల మీద, మా మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రస్తుత ఎమ్మెల్యేల మీద కేసులు అవుతున్నాయి. ఇవాళ నేను అందుకని మా పార్టీ సమావేశంలో కూడా మా కార్యకర్తలందరికీ ధైర్యంగా చెప్పిన గట్టిగా ఉందామన్న. కేసులు, జైళ్ళు, బెయిల్ కొత్త కాదు. ఇవాళ కొల్లాపూర్ లాంటి నియోజకవర్గంలో ఏకంగా మా నాయకుని చంపేసారు, హత్య చేసిరు. చాలా చోట్ల దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఇవాళ మందమరి లాంటి పట్టణంలో మా వాళ్ళ 22 క్వార్టర్లకు నోటీసులు ఇచ్చారు. విలేకరులు ఉంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటున్నారు, INTs, AITs వాళ్ళు ఉంటున్నారు, చాలామంది ఆ క్వార్టర్లలో ఉంటున్నారు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా ఒకనాడు ఎవరిని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ మా వాళ్ళు 22 మంది లీడర్ల మా కార్యకర్తల క్వార్టర్లకు నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయాలని చెప్పి. అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అస్నాథ్లో ఒక మా కార్యకర్త ఇంటి మీద దాడి చేసినారు, వేరే చోట్ల బెదిరిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నాయి, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో, రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్న క్రమంలో నేను మా కార్యకర్తలకు ఒకటి చెప్పిన, జైళ్ళు, బెయిళ్ళు, గొడవలు, కొట్లాటలు ఇవి మనకేం కొత్త కాదు. ఆల్రెడీ కార్ బ్యాగ్లో రెడీ ఉంది, కార్లో బ్యాగ్ రెడీ ఉంది. ఎప్పుడంటే అప్పుడు కేసులు అంటే కేసులు, జైలు అంటే జైలు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పోవడానికి మానసికంగా మనం సిద్ధమై ఉన్నాం. కానీ ప్రజల పక్షాన నిలబడు, మాట్లాడు ఎట్టి పరిస్థితులు విస్మరించాం. ఇవాళ ఇదే చెన్నూరు నియోజకవర్గంలో మన మీద గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎటువైనాయి? ఇవాళ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం మనం తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే 1600 కోట్లతోని దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా రద్దు చేస్తూ ఉన్నారు. దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. అదేవిధంగా SDF నిధులు ముఖ్యమంత్రి గారి నుండి ఈ జిల్లాకు 7 మున్సిపాలిటీలకు మేము 25 కోట్ల చొప్పున తెప్పించిన ఆర్డర్స్, వాటిని క్యాన్సిల్ చేసిర్రు. సో ఇట్లా అదేవిధంగా ఒక పెద్ద ఇండస్ట్రీ పెడుతున్నాడు ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే. ఆయిల్ పామ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డది. అదేవిధంగా ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నాడు, అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తున్నాడు. ముంపు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యాక్ వాటర్లో మునిగిపోయినటువంటి భూములకు, రైతులకు మొత్తం నష్టపరిహారం 4 సంవత్సరాల నష్టపరిహారం ఇప్పిస్తున్నాడు, కరకట్టలు కట్టిస్తున్నాడు. ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా ఆయన ఇప్పటిదాకా నిలబెట్టుకోలే. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము గుర్తు చేస్తాం, మాట్లాడతాం, చెప్తాం, ప్రజలకు వివరిస్తాం. చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో దీనిపై మీ పాత్ర, పోరాటం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ప్రజల తరఫున? డెఫినెట్గా రాష్ట్రం అంతా ప్రజల పక్షాన నిలబడతాం. మా జిల్లాలో, నియోజకవర్గంలో కూడా ప్రజల పక్షాన నిలబడతాం, మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ మేము మాట్లాడుతున్నది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి డెడ్ లైన్లు, మీరు ఇచ్చినటువంటి డేట్లు డిసెంబర్ 9వ తారీఖు, 9వ తారీఖు తర్వాత అన్నీ చేస్తామన్నారు, ఏమి కాలే. కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో అదే కాకుండా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2014లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా మీద కరెంటు విషయంలో దాడి చేసింది. మేము ఇవాళ అట్లేం లేము. మేము ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సమయం ఇవ్వాలనే ఆలోచన చేస్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళకు గుర్తు చేస్తూ డెఫినెట్గా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా మేము పోషిస్తాం. అది మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిందే
ప్రతిపక్ష పాత్ర పోషించుండని ఈ అవకాశం. ఈసారి బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీగా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. ఇంటర్నల్గా సమావేశాలు కూడా నడుస్తున్నాయంట. నిజమా ఈసారి పెద్దపల్లి ఎంపీగా మళ్ళీ బాల్క సుమన్ రాబోతుందా? నేను పోటీలో లేను, పోటీలో బాల్క సుమన్ ఉంటలేడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నా కాబట్టి ఈ 3 నియోజకవర్గాల్లో మా పార్టీకి మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా డెఫినెట్గా పనిచేస్తాం. సో ఇక్కడ చరిత్ర కూడా ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో నేను ఎంపీకి గెలిచిన, మొన్న 2019లో మా మిత్రుడు వెంకటేష్ నేత ఎంపీకి గెలిచిన. డెఫినెట్గా నెక్స్ట్ కూడా ఇక్కడ గులాబీ జెండానే మళ్ళీ ఎగరబోతుంది అనేటటువంటిది స్పష్టం. దానికోసం ఖచ్చితంగా మా శ్రేణులందరినీ సమాయత్తం చేస్తున్నాం, అందరినీ సన్నద్ధం చేస్తున్నాం, పనిచేస్తాం. ఇక్కడ 7 అసెంబ్లీ సీట్లలో మేము ఓడిపోవచ్చు గాక. గతంలో కూడా మల్కాజ్గిరిలో, భువనగిరిలో, నల్లగొండలో, నిజామాబాద్లో, కరీంనగర్లో అన్నిట్లలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. ఆయన ఎంపీలు వేరే పార్టీలు గెలిచినాయి. సో ఇక్కడ కూడా డెఫినెట్గా ఈ 50 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజల్లో విరక్తి వచ్చింది, ప్రజల్లో ఒక రకమైనటువంటి రెవల్యూషన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని ఫలితం మీకు పార్లమెంట్ ఎన్నికల్లో కనబడుతుంది. చివరిగా ఒక మాట చెప్పండి అన్న, అటు అదాని సంబంధించింది, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఒక ఎమ్మెల్సీల విషయంలో మాకు అన్యాయం జరిగింది, మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్సీ మిస్ అయింది. ఏంటి అది ఎట్లా జరిగింది? ఇప్పుడు 2 విషయాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటది, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీం అంటది. అసలు మేము ఎవరికి బీ టీం, మేము తెలంగాణ ప్రజల ఏ టీం. నిజంగా కుమ్ముక్కైన 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ. రాహుల్ గాంధీ ఏమో దేశమంతా అదానిని తిట్టుకుంటూ తిరుగుతాడు. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని అమిత్ షాని కలిసిన తర్వాత దావోస్లో 12,000 కోట్ల ఒప్పందాలు జరుగుతాయి గౌతమ్ అదానితోని. సో అంటే డెఫినెట్గా వాళ్ళంతా కలిసిపోయి ఉన్నట్టు కదా. నెంబర్ 1. నెంబర్ 2, అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జరుగుతుంది. ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఒకటేసారి వాళ్ళు రాజీనామా చేసారు, ఒకటేసారి ఎలక్ట్ అయిన, ఒకటే కోటాలో జరిగింది. సో రెండిటికి నోటిఫికేషన్లు వేరుగా ఉండాలి. రెండిటికి ఎలక్షన్ కూడా గతంలో ఏ పద్ధతి ప్రకారం జరిగిందో ఆ పద్ధతి ప్రకారం జరిగితే మాకు డెఫినెట్గా ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉండే. దాన్ని పోగొట్టడానికి ఏం చేశారు వీళ్ళు, ఒక ఎమ్మెల్సీకి అందరూ 119 మంది శాసనసభ్యులు ఓటేసుడు, ఇంకో ఎమ్మెల్సీకి మళ్ళీ 119 మంది శాసనసభ్యులు ఓటేసుడు అనే సిస్టమ్ పెట్టారు. గతంలో అది లేదు. ఒకే నోటిఫికేషన్లో ఒకేసారి ఎలక్ట్ అయ్యి, ఒకేసారి రిజైన్ చేసి, ఒకేసారి మళ్ళీ వికెట్ స్థానానికి ఎన్నిక వచ్చినటువంటి తరుణంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. అప్పుడు డివైడ్ అవుతుంది. సో అప్పుడు నెంబర్ ఎంత వస్తుంది? 119 అంటే డెఫినెట్గా రెండింటికి కలుపుకుంటే అటు 60 ఇటు 60, దాంట్లో మెజారిటీ ఎటు ఉంటే అటు వస్తుంది. సో వాళ్ళ 64 వాళ్ళకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ఒకటి వస్తుంది, 39 మాకు ఉన్నాయి కాబట్టి మాకు ఒకటి వస్తుంది నెక్స్ట్ సెకండ్. సో అట్లా కాకుండా రెండింటికి ఆ ఎమ్మెల్సీకి ఓటేయచ్చు, ఈ ఎమ్మెల్సీకి ఓటేయచ్చు. 119 మంది ఎమ్మెల్యేలు అంటే 64 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి 2 కూడా మెజారిటీ వాళ్ళకి ఉంటే వాళ్ళకి వస్తాయి. సో ఆ రకంగా నోటిఫికేషన్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అమిత్ షాని కలిసి. కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటైపోయారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, ఎట్లుంది అంటే డెఫినెట్గా మేమైతే చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారాలని, అబద్ధాలని తిప్పికొడుతూ మేము ఇప్పటిదాకా మేము చేసినటువంటి పనులు, రాబోయే రోజులు మేము చేయబోయేటటువంటి పనులు, ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఉండాలి, కాంగ్రెస్ మాట్లాడదు జాతీయ పార్టీగా, అదేవిధంగా బీజేపీ మాట్లాడదు. వాళ్ళిద్దరు ఎజెండా రకరకాలుగా ఉంటుంది. ఓన్లీ బీఆర్ఎస్కి మాత్రమే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు మన ఎజెండా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటే గట్టిగా నిలదొక్కుని మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ ఉంటే రేపటి రోజున సింగరేణి ప్రైవేటైజేషన్ను ఖచ్చితంగా అడ్డుకుంటుంది. రేపు గౌతమ్ అదానికి ఈ ప్రాంత బొగ్గు గనులు పోవద్దంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో ఎంపీ ఉంటే మూసుకొని కూర్చుంటాడు. అదే బీఆర్ఎస్ ఎంపీ ఉంటే గట్టిగా నిలదీస్తాడు, మాట్లాడతాడు. కాబట్టి బీఆర్ఎస్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీవీ ద్వారా ఉద్యమకారుడు మాజీ ప్రభుత్వ బాల్క సుమన్ ఏం సందేశం ఇవ్వబోతున్నాడు, ప్రభుత్వానికి ఏం హెచ్చరించబోతున్నాడు? డెఫినెట్గా ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, పదే గత ప్రభుత్వం మీద దాడి చేయడం కంటే మా నాయకులు, అదేవిధంగా మా కేసీఆర్ గారిని అందరిని ఉద్దేశించి విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేసుకోవడం కంటే, మీరు ఎన్నికల సందర్భాల్లో ఏవైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చినారో, 420 మాటలు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి. వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయకుండా అడ్డగోలుకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, ఇప్పటిదాకా ఏం అమలు చేయలే. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి చివరిలో ఏదో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. మళ్ళీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని చెప్పి ఇంకో 3-4 నెలలు దాటవేసే ధోరణి కనబడతా ఉంది ప్రభుత్వం వైఖరి.
కాబట్టి ఇప్పటికే 1,30,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళా తల్లులు 2,500 ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుందని రైతులు ఎదురు చూస్తున్నారు. పెన్షన్దారులందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఎప్పుడు వస్తాయని అమ్మాయిలు ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మా యువత 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, మెగా డిఎస్ ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వీటి మీద శ్రద్ధ పెట్టాలి, వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వీటిని విడిచిపెట్టి 100 మీటర్ల లోతుల బీఆర్ఎస్ను వాతి పెడతామని, కేసీఆర్ను విసికేస్తామనేటటువంటి అహంకారపూరిత మాటలు, రైతు బంధు రాలేదని చెప్పినటువంటి రైతు మీద కేసులు పెట్టుడు, రైతు బంధు అడిగితే వారి చెప్పుతో కొట్టుమని ఒక మంత్రి మాట్లాడినటువంటి తీరును ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీ అహంకారము, మీ నియంతృత్వము దీన్ని చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన రీతిలో తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది. ఇదే పరిస్థితి ప్రధానంగా పూర్తిగా కేసీఆర్ను కనీసం టచ్ కూడా చేయలేరు. ఒకవేళ టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో పూర్తిగా తెలుస్తుంది. దానికి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా అమలు చేయలేదు, అమలు చేయాలి. చేయకపోతే దీనిపై చాలా సీరియస్గా ఒక ఉద్యమం ఉండబోతుందని అయితే మాజీ ప్రభుత్వం బాల్క సుమన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. త్వరలో సుమంత రవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.